ఈ ప్రపంచంలో పెద్దగా ఉండే జంతువుల గురించి మనకు తెలుసు. కానీ ఇదే ప్రపంచంలో మన ఊహకు కూడా అందని అతి చిన్న జంతువులు కూడా బ్రతుకుతున్నాయి. ఈ వీడియోలో ఆ అద్భుతమైన చిన్న యానిమల్స్ ని చూసేద్దాం. అలానే మీరు పెట్స్ లా వేటిని పెంచుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెవరోటైన్ ఇది ప్రపంచంలోనే గిట్టలో ఉన్న అతి చిన్న మ్యామల్. దీనికి దాని శరీరం ఒకలా ఉంటే దాని కాళ్ళు మాత్రం కర్ర పుల్లల్లాగా అంత సన్నగా ఉంటాయి. అలానే దాని నాలుకతో దాని ముఖం మొత్తాన్ని ఇంత నీట్ గా క్లీన్ చేసుకోగలదు. ఇంకా వీటిలో ఉండే మగవాటికి మాత్రం వ్యాంపైర్ లాగా ఇలా టీత్ కూడా కలిగి ఉంటాయి. ఇవి చూడటానికి మనకి అచ్చం ఒక జింకలా కనిపిస్తుంది, కానీ ఈ జాతి వేరు ఆ జాతి వేరు. ఈ వింతైన చిన్న మ్యామల్స్ అనేవి ఎక్కువగా మనకి ఏషియా, ఆఫ్రికా అలానే మన ఇండియాలో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇవి ఎక్కువగా వాటర్ ఉన్న ప్లేసెస్ లోనే బ్రతకటానికి ఇష్టపడుతుంటాయి. ఎందుకంటే వీటిపైన ఏదైనా దాడి చేయడానికి వచ్చినప్పుడు వెంటనే అవి ఈ నీటిలోకి దూకేసి కనీసం 4 నుంచి 5 నిమిషాల వరకు బయటకు రాకుండా కూడా వాటి శత్రువుల నుంచి ఇంత ఈజీగా తప్పించుకుంటాయి. ఈ మ్యామల్ నిజానికి శాకాహారి. అంటే ఇది కేవలం ఆకుల్ని, పండ్లని అలానే విత్తనాలను మాత్రమే తింటూ బ్రతుకుతుంది. అయితే ఈ మ్యామలే చూడటానికి ఇంత క్యూట్ గా ఉంటే ఇదే మ్యామల్ ఒక్కోసారి ఇలా పూర్తిగా వైట్ కలర్ లో పుడుతూ మనకి ఇంకా చాలా అందంగా కనిపిస్తుంటాయి. పిగ్మీ మార్మోసెట్ ఇది ప్రపంచంలో ఉన్న అతి వింతైన చాలా చిన్న కోతి. ఇక్కడ చూసారా, అవి మన చేతి వేళ్లంత సైజులో ఎంత చిన్నవిగా కనిపిస్తున్నాయో. అందుకే ఈ కోతుల్ని ఫింగర్ మంకీ అని కూడా పిలుస్తుంటారు. ఈ మంకీ అనేది దాని జీవితం మొత్తం ఇంత చిన్న కోతిలాగానే ఉండిపోతుంది. అంటే ఇది కేవలం 15 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే పెరుగుతుంది. ఈ మంకీ ఇంత క్యూట్ గా ఉండేసరికి చాలా మంది దీన్ని ఒక పెట్ యానిమల్ గా పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. ఇది ఎక్కువగా ఫ్రూట్స్ ని, ఇన్సెక్ట్స్ ని అన్నింటికన్నా ఈ చెట్ల యొక్క గమ్ముని మాత్రం చాలా ఇష్టంగా తింటుంది. కొంతమంది ఇళ్లలో ఈ క్యాట్స్, డాగ్స్ ఎలా అయితే ఉంటాయో ఈ మంకీ కూడా ఒక పెట్ యానిమల్ లాగా అందరి ఇళ్లలో దానికంటూ ఒక ప్లేస్ ని క్రియేట్ చేసుకుంది. ఇంకా ఈ మంకీస్ తో టైం స్పెండ్ చేయడానికి కూడా ఈ మనుషులు చాలా ఇష్టపడుతుంటారు, ముఖ్యంగా దాని క్యూట్నెస్ ని చూసి. అలానే ఈ మంకీస్ ని జూలో కూడా పెంచుతున్నారు. అయితే ఇది ఈ మనుషుల మధ్య కాకుండా ఇది పెరిగే దీని అసలు ప్లేస్ ఏదంటే ఈ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఈ భయంకరమైన అడవిలోనే ఇది బ్రతుకుతుంది. ఈ మంకీస్ ని గ్రద్దలు, అడవి పిల్లులు, చివరికి పాములు కూడా వీటిని చంపి తినేస్తుంటాయి. అందుకే వీటి నుంచి రక్షించుకోవటానికి అవి ఆకుల మధ్యలో దాక్కొని వాటి ప్రాణాలని కాపాడుకుంటాయి. బ్రూకేసియా మైక్రా దీన్ని చూస్తే ఎవరైనా దీన్ని ఓసరవెల్లి బేబీ అని ఖచ్చితంగా అనుకుంటారు, కానీ అది వేరు ఇది వేరు. ఇప్పుడు మనం చూసేది ప్రపంచంలో ఉన్న అతి చిన్న రెప్టైల్. ఇది ఎంత చిన్నదంటే ఈ ఇమేజ్ చూస్తుంటేనే మనకి క్లియర్ గా అర్థమైపోతుంది. ఈ రెప్టైల్ అనేది చాలా అంటే చాలా చిన్నది. ఈ వింతైన అతి చిన్న రెప్టైల్ ని 2012లో మడగాస్కర్ లో ఉన్న ఐలాండ్స్ లో కనిపెట్టారు. దీని పొడవు కేవలం 29 మిల్లీమీటర్లు మాత్రమే. ఈ అతి చిన్న రెప్టైల్ అనేది ఎండిపోయిన ఆకుల మీదే వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ బ్రతుకుతుంది. ఎందుకంటే దాని రంగు కూడా అలా ఎండిపోయిన ఆకుల రంగులో ఉండటం వల్ల వీటి శత్రువులకు అది కనిపించకుండా అంత తెలివిగా బ్రతికేస్తుంది. పిగ్మీ జెర్బోవా పొడవాటి తోకతో చాలా క్యూట్ గా కనిపించే ఈ రోడెంట్ అనేది ప్రపంచంలో ఉన్న రోడెంట్స్ అన్నింటికల్లా అతి చిన్నది. ఇది ఎంత క్యూట్ గా కనిపిస్తుందో అంత తెలివైంది కూడా. అలానే దీనికున్న సూపర్ పవర్స్ కూడా మనల్ని చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇది ఎక్కువగా బ్రతికేది ఎడారి ప్రాంతంలో, కానీ దీని జీవితం మొత్తంలో ఇది ఎప్పుడూ నీటిని త్రాగదు. ఇది తినే ఆహారంలోనే నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని తన ఆహారంగా ఎంచుకుంటుంది. ఇంకా దీనికున్న పొడవాటి కాళ్లతో సెకండ్ కి 10 అడుగుల దూరం పట్టుకు జంప్ చేసే సూపర్ పవర్ ను కూడా కలిగి ఉంది. ఈ రోడెంట్స్ అనేవి ఎక్కువగా రాత్రి పూటలనే వాటి ఆహారాన్ని వెతుక్కుంటూ పగల మాత్రం ఇలాంటి ఇసుకలో ఒక బొరియాని క్రియేట్ చేసుకుని అందులో బ్రతుకుతుంటాయి. ఎప్పుడైనా వీటి శత్రువులు వెంటపడితే అది ఒక పక్క గొయ్యి తవ్వుతుంటే ఈ రోడెంట్ మాత్రం మరో పక్క గొయ్యి త్రవ్వుతూ ఇంత ఈజీగా ఎస్కేప్ అయిపోతుంది. అలానే ఇలాంటి పాములు కూడా వీటిని చంపాలని ట్రై చేసినప్పుడు వాటి కాళ్లతో ఈ పాములపైన దాడి చేస్తూ ఇంత తెలివిగా తప్పించుకొని పారిపోతాయి. కేవలం 4 సెంటీమీటర్ల పొడవుండే ఈ రోడెంట్ అనేది ఎక్కువగా మనకి చైనా, కజకిస్తాన్, మంగోలియా ఇంకా రష్యాలో కూడా కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. పుడు
ఇప్పుడు మనం చూసేది జింక పిల్లని కాదు, ప్రపంచంలో ఉన్న అతి చిన్న జింక జాతిని. బేసిక్ గా ఈ జింకలంటేనే అవి మనకి చాలా అందంగా కనిపిస్తుంటాయి. అలాంటిది ఇంత చిన్న జింక, అది కూడా ఇంత క్యూట్ గా ఉండటంతో వీటిని కూడా చాలా మంది ఇష్టపడుతుంటారు. ఇది కేవలం 15 అంగుళాల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది. ఇంకా సుమారు 12 కేజీల బరువును మాత్రమే కలిగి ఉంటుంది. అయితే ఈ జింకలనేవి చాలా పిరికివి. ఎలాంటి పెద్ద శబ్దం వచ్చినా కూడా వెంటనే భయపడి పారిపోతుంటాయి లేదా ఎక్కడైనా దాక్కుండిపోతాయి. ఈ వింతైన అందమైన జింకలు మనకి ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తుంటాయి. ఇది మొక్కల్ని, ఆకుల్ని, పూలను తింటూ 10 సంవత్సరాల వరకు బ్రతకగలుగుతుంది. అయితే ఈ జింకల్ని మాత్రం ఎక్కువగా నక్కలు, అడవి పిల్లులు, గ్రద్దలు, చివరికి వేటగాళ్ళు కూడా వీటిని చంపి తినేస్తున్నారు. ఈ విధంగా వీటి జాతిని కాపాడేందుకు చాలా జూ వాళ్ళు వీటిని పెంచుతూ వీటికి మళ్ళీ ప్రాణం పోస్తున్నారు. బీ హమ్మింగ్ బర్డ్. ప్రపంచంలో అతి పెద్ద పక్షి ఏది అంటే అది ఈ ఆస్ట్రిచ్ బర్డ్. అలానే అతి చిన్న పక్షి ఏది అంటే అది ఈ బీ హమ్మింగ్ బర్డ్. ఇదే ప్రపంచంలో ఉన్న అతి చిన్న పక్షి. ఇది కేవలం 6 సెంటీమీటర్ల పొడవు వరకు మాత్రమే ఉంటూ అలానే 2 గ్రాముల లోపే దీని బరువు అనేది ఉంటుంది. క్యూబా దేశానికి చెందిన ఈ పక్షి అనేది అక్కడ ఉండే అడవుల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పక్షి చూడటానికి ఇంత చిన్నదిగా ఉందే కానీ ఇది ఎంత శక్తివంతమైందంటే ఈ పక్షి నిమిషానికి 200 సార్లు దాని రెక్కల్ని ఆడించగలదు. అలా రోజుకి 25,000 సార్లు దాని రెక్కల్ని ఆడిస్తుంది. అందుకే దీనికి ఆకలి అనేది ఎక్కువ. ఈ పక్షి రోజుకి 1500 ఫ్లవర్స్ దగ్గరికి వెళ్లి అందులో ఉండే నెక్టార్ అనే పుష్పరసాన్ని త్రాగుతూ బ్రతుకుతుంది. అంటే దీని శరీరం ఎంత ఉందో అంత ఆహారాన్ని ఇది ప్రతిరోజు తీసుకోవాలి. అంతేకాదు ఇది ఏకంగా రోజుకి 20 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తూ ఇలా 1500 ఫ్లవర్స్ దగ్గరికి వెళ్లి దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది. మామూలుగా మనిషి గుండె అనేది నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కానీ ఈ పక్షి గుండె మాత్రం నిమిషానికి 1200 నుంచి 1500 సార్లు కొట్టుకుంటుంది. మామూలు హమ్మింగ్ బర్డ్స్ తో పోలిస్తే ఈ బీ హమ్మింగ్ బర్డ్ మాత్రం చాలా అంటే చాలా కలర్ఫుల్ గా మెరిసిపోతూ మనకి మాత్రం ఇంత క్యూట్ గా కనిపిస్తుంది. బార్బడోస్ థ్రెడ్ స్నేక్. ప్రస్తుతం ఈ భూమి మీద బ్రతికే అతి పెద్ద పాము ఏది అంటే అది ఈ గ్రీన్ అనకొండ లేక ఈ రెటిక్యులేటెడ్ పైథాన్ అని చెప్తుంటారు. అదే అతి చిన్న పాము ఏది అంటే మాత్రం అది ఈ బార్బడోస్ థ్రెడ్ స్నేక్ అనే చెప్పాలి. ఇది చూడటానికి ఎర్త్వామ్ లా కనిపిస్తుంది కానీ నిజానికి ఇది నిజమైన అతి చిన్న పాము. దీన్ని 2008లో మొట్టమొదటిసారిగా బార్బడోస్ అనే ఐలాండ్స్ లో కనిపెట్టారు. ఈ పాము కేవలం 4 అంగుళాల పొడవు వరకు మాత్రమే ఉంటుంది. ఇంకా ఇది అంత త్వరగా కనిపించే పాము కూడా కాదు. ఇవి ఎక్కువగా మట్టి లోపల బ్రతుకుతుంటాయి కాబట్టి అంత త్వరగా ఎవరికి కనిపించవు. దీని స్కిన్ అనేది చాలా సెన్సిటివ్ గా ఉండటంతో దానికి ఏదైనా చిన్న దెబ్బ తగిలినా అది వెంటనే చనిపోతుంది. అందుకే దీనికి ఏదైనా ప్రమాదం అనిపిస్తే అక్కడి నుంచి చాలా స్పీడ్ గా పారిపోతుంది. దీని ఆహారం వచ్చేసి చెదపురుగులు లేదా ఈ చీమల యొక్క లార్వాస్ని తింటూ బ్రతుకుతుంది. అంత చిన్న పాము అది తినే లార్వాస్ని చూస్తుంటే మనకి మాత్రం చాలా వింతగా అనిపిస్తుంది. అలానే ఈ పాముకి విజన్ పవర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అది దాని నోటి పై భాగంలో ఉన్న జాకబ్సన్ అనే ఆర్గాన్ ద్వారా వాసనని కనిపెట్టి దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది. మినేచర్ పుంగనూర్ బుల్స్. ఈ పుంగనూర్ ఆవులు మరియు ఎద్దులనేవి మన ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న పుంగనూర్ సిటీ నుంచి వచ్చిన అతి చిన్న గోవుల జాతి. ఇవి చూడటానికి ఇంత చిన్నవిగా ఉన్నా కూడా ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది. ఇవి సుమారు 90 సెంటీమీటర్ల ఎత్తు ఉంటూ అలానే 100 నుంచి 200 కేజీల బరువును మాత్రమే కలిగి ఉంటాయి. అయితే ఒకప్పుడు ఈ ఆవులనేవి కేవలం ఈ పుంగనూరులో మాత్రమే కనిపించేవి. కానీ ఇప్పుడు వీటిని ప్రతి సిటీలో పెంచడానికి బాగా ఇష్టపడుతున్నారు. అలానే మీరు కూడా మీ సిటీలో ఇలాంటి పొట్టి ఆవుల్ని చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మామూలుగా మనం ఆవుల్ని, ఎద్దుల్ని మన ఇంటి బయటే కట్టేస్తుంటాం. కానీ ఈ ఆవులు మాత్రం ఇంత చిన్నవిగా ఉండటంతో మనం డాగ్స్ ని ఎలా అయితే పెంచుకుంటామో ఇవి కూడా మన ఇళ్లలోకి వచ్చేస్తూ మనతో పాటే ఇంత హ్యాపీగా బ్రతికేస్తుంటాయి. మినియేచర్ హార్స్. క్యూట్ గా కనిపించే ఈ గుర్రాన్ని చూస్తుంటే ఎవరికైనా దీన్ని ఒక పెట్ యానిమల్ లా పెంచుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. మామూలుగా మనం చూసే గుర్రాలు 6 లేదా 7 అడుగుల హైట్ పెరిగితే ఇది మాత్రం కేవలం 2 అడుగుల హైట్ వరకు మాత్రమే పెరుగుతుంది. అంటే ఇది జీవితాంతం ఇలా పొట్టిగా చిన్న గుర్రం లాగానే ఉండిపోతుంది. అందుకే దీని క్యూట్నెస్ ని చూసి చాలా మంది దీన్ని వాళ్ళ ఇళ్లలో పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు. మామూలుగా మనకి గుర్రాలు అంటే హార్స్ రేసెస్ మాత్రమే గుర్తుకొస్తుంటాయి.
ఉంటాయి. అలానే ఈ చిన్న గుర్రాలతో కూడా ఇలాంటి హార్స్ రేసెస్ అనేవి చేపిస్తుంటారు. కాకపోతే అది చిన్న పిల్లలతో. ఈ పోటీలు గనక మీరు చూసారంటే ఇంకా అలానే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ చిన్న పిల్లలతో ఆ పొట్టి గుర్రాలతో ఆ రేస్ అనేది ఇంకా చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ డాగ్స్ ని ఎలా అయితే పెంచుతున్నారో ఇప్పుడు ఫారెన్ కంట్రీస్ లో ఈ గుర్రాలను కూడా అలానే పెంచేసుకుంటున్నారు. ఇంకా ఇవి ఫ్రెండ్లీ యానిమల్స్ అవటం వల్ల మనం పెంచుకునే డాగ్స్ తో కూడా చాలా ఈజీగా కలిసిపోతుంటాయి. విచిత్రం ఏంటంటే మామూలుగా పెద్ద గుర్రాలు 30 సంవత్సరాల వరకే బ్రతికితే ఈ పొట్టి గుర్రాలు మాత్రం ఏకంగా 35 సంవత్సరాల వరకు బ్రతకగలిగే స్టామినాని క్రియేట్ చేసుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.